హే గాయ్స్, ఈరోజు మనం క్లావం బిఐడి అనే సిరప్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కాంపోజిషన్ అమోక్సిసిలిన్ మరియు క్లావ్లానిక్ యాసిడ్. దీని ధర 60 రూపాయలు. దీనిని ఆల్కెమ్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీనిని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తుంటారు. సీజనల్ చేంజెస్ టైంలో ఊపిరితిత్తుల్లో ఎక్కువగా వచ్చే న్యూమోనియా మరియు బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం మరియు గొంతులో వచ్చే సమస్యలైన టాన్సిలైటిస్, ఫారింజైటిస్ అనే సమస్యల్ని తగ్గించేందుకు, దీంతో పాటు సైనసైటిస్ ట్రీట్మెంట్లో కూడా ఈ మెడికేషన్ అయితే ఉపయోగిస్తుంటారు. మరియు దంతాల చిగురు సమస్యల్ని తగ్గించేందుకు, సెల్యులైటిస్ లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, చెవిలో వచ్చే ఓటైటిస్ మీడియా లాంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, దీనిని ఇంకా కిడ్నీ మరియు మూత్రాశయంలో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, ఇంకా వీటితో పాటు బోన్ అండ్ జాయింట్లో వచ్చే ఇన్ఫెక్షన్ అయిన ఆస్టియోమైలైటిస్ని తగ్గించడం కోసం. ఈ మెడికేషన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా వచ్చే జ్వరం, దగ్గు లాంటి సమస్యలను తగ్గించేందుకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలను తగ్గించేందుకు అయితే ఉపయోగపడదు. ఈ మెడిసిన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. వాంతి వచ్చినట్టుగా ఉండడం లేదా వాంతి రావడం, మోషన్స్ అవుతూ ఉండడం, కడుపు నొప్పి రావడం, దురద లేదా దద్దులు రావడం, తలనొప్పి రావడం. దీని యొక్క డోస్ మరియు డోసేజ్ గమనించినట్లయితే, దీనిని ఆహారం తీసుకున్న తర్వాత ఈ విధంగా 3 రోజులు లేదా 5 రోజులు, కొందరిలో అయితే ఈ డోసేజ్ అనేది 1 వీక్ వరకు కూడా ప్రిస్క్రైబ్ చేయబడుతుంది. పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ బట్టి ఈ డోసేజ్ అనేది డాక్టర్ గారిచే నిర్ణయించబడుతుంది. ఈ మెడికేషన్ యొక్క డోస్ పర్ కేజీ గమనించినట్లయితే 20 mg నుంచి 40 mg వరకు ఉండొచ్చు. ఈ డోసేజ్ అనేది పేషెంట్ యొక్క ఏజ్ మరియు వెయిట్, పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ బట్టి అయితే డాక్టర్ గారిచే నిర్ణయించబడుతుంది. జనరల్గా అయితే 20 mg పర్ కేజీ అనేది డాక్టర్ గారు పిల్లల కోసం ప్రిస్క్రైబ్ చేసే ఒక డోసేజ్. ఈ మెడికేషన్ ఇంకా మనకు క్లావం డ్రాప్స్ రూపంలో, క్లావం డ్రై సిరప్, క్లావం ఫోర్ట్, క్లావం ఈఎస్ అనే సస్పెన్షన్ సిరప్ రూపంలో, మరియు క్లావం 375, 625 అనే టాబ్లెట్ రూపంలో, వీటితో పాటు క్లావం 150, 300, 600 మరియు 1.2 గ్రామ్ అనే ఇంజెక్షన్ రూపంలో కూడా లభిస్తుంది. ఇది స్కెడ్యూల్ హెచ్ మెడికేషన్ కాబట్టి డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది.